ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమికి తన తండ్రి శివదేవ్ బాబు గారని తెలిస్తే ఒక పనైపోతుంది. అప్పుడు రాజవంశానికి అసలైన వారసురాలు పున్నమి అవుతుంది. అలా ఆ అగ్నిదేవు వాళ్ళకి సరైన బుద్ధి చెప్తుంది. సురమా, ఎవరమ్మా నువ్వు? నేను సురమా, పున్నమిని. అదేంటమ్మా ఇలా ఉన్నావు? నన్నెవరో చూడకుండా ఇలా వచ్చాను. చెప్పు సురమా. సురమా, నీకు నిజంగా మా అమ్మ నాన్నల గురించి తెలుసా? నన్నెందుకు వదిలేశారో తెలుసా? మా అమ్మ నాన్న ప్రాణాలతోనే ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? తొందరగా చెప్పు సురమా. నీకు నిజం చెప్పడానికే నేను బ్రతికున్నాను. మీ అమ్మ ప్రాణాలతో లేదమ్మా. కొందరు దుర్మార్గులు పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. చెప్పు సురమా, వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టను. వాళ్ళని కూడా మా అమ్మ ఉన్న చోటుకే పంపిస్తాను. ఆవేశపడకమ్మా. నువ్వు మీ నాన్నను కలువు. ఎక్కడుంటారు సురమా మా నాన్న? చెప్పు సురమా. మీ నాన్న ఎవరో కాదు. తీసుకెళ్ళండి రా. మనం అనుకున్నట్టే సూరమ్మని కలవడానికి వచ్చింది జాబిల్లి. ఆలస్యం చేయకుండా దీన్ని తీసుకెళ్లి రచ్చబండలో నిలబెడితే జనాల ముందు వెలివేస్తారు. అప్పుడు సరిపోతుంది. ఎవరు సామి మీరంతా? ఆ యమ్మి సాపలు దొడ్లియ్యాలి, అందుకనే తీసుకెళ్దామని వచ్చిన. మీరేంది అట్లా కొట్టేసినారు? యాస మార్చినంత మాత్రాన ఫేస్ మారదు పున్నమి. నీ మూతికున్న గుడ్డ తీస్తే నీ నిజ స్వరూపం బయటపడుతుంది. నా ముఖంతో మీకు పనేంది? మా ఇంటి ఆయనకి తెలియకుండా వచ్చిన, అందుకే ఎట్లా మూతికి గుడ్డ కట్టుకున్నా. మీకేంది ప్రాబ్లం? అవునా? మీ ఆయనకి మేమేం చెప్పాలి? ఏంది చేయేస్తున్నావు? చెయ్యి వేయడం కాదే, నీ నిజ స్వరూపం బయటపడతాను. ఉండవే. పదండి పట్టుకుందాం. ఏంటి మయూక? పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.